హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితులు కానీ ఈ వరదల వల్ల బాధితులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే వరదల వల్ల బాగా ఆ ఇంపాక్ట్ పడి బాధితులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళకి సరైన సహాయ సహకారాలు కానీ, వాళ్ళకి కావాల్సిన తక్షణ రెస్క్యూ చేసే చర్యలు గాని ఎలా ఉన్నాయి, ఏంటి అనేది సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే వరదలు మన తెలంగాణ కన్నా అక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం, ఇటు అమరావతి రాజధాని ప్రాంతం కానీ, విజయవాడ నగరం కానీ చాలా ఇబ్బందులుగా గురవుతున్నారు జనం అక్కడ. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్ లో కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో దానివల్ల అది 3 లక్షల క్యూసెక్ వాటర్ ఎఫెక్ట్ తట్టుకునే పరిస్థితి ఇంతకు ముందు లేదు. అది ఇప్పుడు 9 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా కానీ రిటైనింగ్ వాల్ అది తట్టుకొని ఇప్పుడు కృష్ణలంక కానీ ఆ ఏరియాలో వాళ్ళు నివసించే ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళు కొంచెం సర్వైవ్ అయినట్టు ఉన్నారు. కానీ దీని ఎఫెక్ట్ మిగతా మన కొండ ప్రాంతాలకు సంబంధించిన విజయవాడలో ఉన్న కొండ ప్రాంతాలకు కానీ ఆ దిగువన ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు మాకు సరిగా అందట్లేదని కూడా వాళ్ళు చెప్పటం మనం ఇక్కడ ఈ ఛానల్స్ లో కానీ అక్కడ కొంతమంది చెప్పటం అది చూస్తున్నాము. దీని మీద మీ అభిప్రాయం? ప్రకృతి వైపరీత్యాలకి, ప్రకృతి విపత్తులకి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు చూపుగా ఆలోచించి నదీ పరివాహక ప్రాంతాలు కానీ లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఆ వరదల వల్ల, ఇన్ కేస్ ఆఫ్ వరద ఎక్కువైతే, లేదంటే అత్యధిక వర్షపాతం నమోదైన సందర్భాల్లో పైనుంచి వరద ప్రవాహం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోగలదనే దాని మీదే ఈ డ్యాములు కానీ, ఆనకట్టలు కానీ, మీరు అన్నట్టు ఈ రిటైనింగ్ వాల్ లాంటివి కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు అన్నట్టు రిటైనింగ్ వాళ్ళు యాక్చువల్గా అది ప్రపోజల్ పెట్టింది టీడీపీ గవర్నమెంట్ లోనే 50 to 60% దాకా కట్టారు. రిమైనింగ్ 30-40 కట్టాల్సింది ఒక 90% కట్టి ఆపేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పూర్తి చేయలే. ఇంకా ఆ కృష్ణ మీరు అన్నట్టు ఆ నదీ పరివాహక ప్రాంతం అంతా రిటైనింగ్ వాల్ ఏదైతే దుర్గగుడికి పక్క రోడ్డు తర్వాత కృష్ణానది ఉంటుంది, అక్కడ ఉండాల్సిన రిటైనింగ్ వాల్ ఇంకా పొడిగించి ఎస్టాబ్లిష్ చేసి పూర్తి చేయాల్సింది, బట్ అది కూడా చేయలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జనం అంతా చాలా మంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళు మీ వల్లే మాకు ఈ రోజు మేము సేఫ్ ఉన్నాం అంటే మీరు కట్టిన దాని వల్ల ఆయన్నే. కానీ మీరు ఒక్కసారి 2019కి బ్యాక్ వెళ్తే అది ఏ గవర్నమెంట్ లో ఆ రిటైనింగ్ వాల్స్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఈయన మిగతా ఏవి పట్టించుకోకపోయినా, మిగతా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయకపోయినా దీన్ని మాత్రం ఒక 30-40% ముందుకు తీసుకెళ్లారు. ఇంకా 90-95 వరకు వచ్చి పూర్తి చేయలే. అంటే ఫినిషింగ్ టచ్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక సైడ్ గా మళ్ళీ పార్క్ లాగా చేసేసి ఎక్కడెక్కడ పిల్లలకు ఆడుకోవడానికి లేదంటే సందర్శకులు వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి లాగా ఒక పూర్తి చేయాల్సింది అక్కడ ఫినిషింగ్ టచ్ అయితే వదిలేశారు. బట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎనీహో మంచిదే. అయితే ఇక్కడ మెయిన్ విజయవాడ ఇంత అతలాకుతలం అయిపోవడానికి ప్రధాన కారణం ఆ సింగ్ నగరం ఏదైతే ఉందో అది పూర్తిగా జలమయం అయిపోయింది. సుమారుగా 1.5 లక్షల ప్రజలు నివసించే ఆ ప్రాంతం ఈ రోజు అసలు నిజంగా కొన్ని న్యూస్ లో సన్నివేశాలు చూస్తే మనసు కలిచివేస్తుంది. అంటే అప్పుడే ఒక పుట్టిన బేబీని తరలించడం, ఒక ముసలి వాళ్ళని మోసుకుంటూ వెళ్ళడం, చిన్న టైర్లో పెట్టి ఆ పెద్దవాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళడం, చాలా అంటే కొంతమంది గల్లంత అయ్యారు, కొంతమంది ఎంతమంది చనిపోయారు కూడా తెలియదు. అయితే ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ తోటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో మనుషులు, వాళ్ళు కూడా కొంత సహాయం చేయాలి. వాళ్ళు వాలంటరీగా వెళ్ళి హెల్ప్ చేయాలి. ప్రభుత్వం దాని ఏమంటే డ్రోన్స్ ద్వారా ఆహార పొట్టాలు అందజేస్తుంది, అన్ని చేస్తుంది, అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బుడమేరు ఏదైతే ఉందో, బుడమేరు కాలువ ఆ వాగు అది ఉధృతం అవడం ప్రాబ్లం అయింది. ఇప్పుడు డ్రోన్ల ద్వారా 1.5 లక్షల ప్రజలకి డ్రోన్ల ద్వారా అంతమందికి ఆహార పొట్లాలు అందజేయడం సాధ్యం అంటారా? కష్టం. ఇప్పుడు పసిపిల్లలు పాలు కూడా దొరక్క చాలా ఇబ్బంది పడి వాళ్ళు కొన్ని ప్రాణాలు కూడా దాదాపుగా ఒక 20 మంది ప్రాణాలు ఆల్రెడీ మృతులు ఉన్నారు. అది మనకు తెలిసిన వరకు, తెలియకుండా ఇంకా చాలా మంది ఉంటారు. అదే కానీ ఇప్పుడు సహాయ కార్యక్రమాలు చూసుకుంటే మీరు నిన్న 2 మంత్రులు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మినిస్టర్ సంధ్యారాణి గారు వెళ్తే బాధితులు వాళ్ళ మీద తిరగబడ్డారు. అవును.
తిరగబడి వాళ్ళు ఎందుకు వచ్చారు ప్రతిఘటించారు. ప్రతిఘటించి వాళ్ళని రానివ్వలేదు. తర్వాత ఈ సంధ్యారాణి గారు ఒక వ్యాన్ నిండా ఆహార పొట్లాలు ఆమె తాలూకు తీసుకొని వచ్చి బాధితులకి అందజేయటానికి వస్తే వాళ్ళు ఒక్కసారిగా మూకుమ్మడిగా వాటి మీద వ్యాన్ దగ్గరికి వాళ్ళు వస్తే వీళ్ళు ఆహార పొట్లాలు గాల్లోకి ఎగిరేసి వెళ్ళిపోయారు. అది కూడా ఒక రకంగా విమర్శలకు దారి అట్లాంటి పరిస్థితిలో అలా ఇన్సఫిషియెంట్ గా ఆహార పొట్లాలు తీసుకెళ్ళడం గానీ దాన్ని అలా గాల్లోకి విసిరేయటం గానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎట్లా ఉంటదంటే కరెక్టా కాదా అని చెప్పలేం కానీ ఏదో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు కూడా ఏదో దాన్ని ఏమంటారు నామకే వాస్తే వెళ్ళి విజిట్ కాకుండా అక్కడే స్టే చేసి అక్కడే ఉండి ఏమిటి అధికారులతో కానీ అక్కడ వాలంటీర్లు కానీ లేదంటే రెస్క్యూ టీంను కానీ పరుగులు పెట్టించేలాగా చెయ్యాలి. ఇంతకుముందు వైజాగ్ లో అనుకుంటా హుద్దు ఏదో వచ్చింది తుఫాన్ అప్పుడు బాబు గారు అక్కడే ఉండి ఎంత ఇదంటే మా ఫ్రెండ్ వాళ్ళ లాంగ్ రిలేషన్ ఆర్డీఓ ఆయన చెప్పారు ఒకసారి నాకు క్లియర్ గా ఎర్లీ అవర్స్ 4:30కి టెలికాన్సల్ పెట్టి ఏంటి ఎంతవరకు వచ్చింది, అసలు పోల్సులు వేసాయా, కరెంట్ వెళ్ళిందా, వాళ్ళకి ఆహార పొట్లాలు వెళ్తున్నాయా, మినిమం మ్యాండేటరీగా ఉండవలసింది అన్నం, అట్లా పులిహార పొట్లాలు కానీ లేదా సాంబార్ కలిపిన అన్నం కానీ పాల ప్యాకెట్, ఈ 2 మ్యాండేటరీగా ముందు పంపిస్తున్నారా లేదా అని అట్లా పొద్దున 4:30 నుంచి రాత్రి 11-12 వరకు అట్లా చేశారు. అప్పుడులో అబ్బా ఇంకా నెల రోజుల వరకు వైజాగ్ మొత్తం ప్రాంతం అంతా తేరుకోదు అనుకునేది ఆల్మోస్ట్ 15 రోజులు చాలా వరకు అప్ చేసేసారు రూరల్ ఏరియా కూడా. సో ఇక్కడ కూడా సంవాట్ కొంత ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పటికీ విమర్శలు తప్పదు. ఇప్పుడు అంత పెద్ద వైడ్ ఏరియాని ఒకవైపు అందజేసరికి ఇంకోసారికి అక్కడ అందకపోవచ్చు. దానికి తోడు ఈ మధ్యలో ఈ పొట్లాల బడి కూడా వచ్చేసరికి ఒకేసారి మూకుముడిగా పడిపోవడం, వాళ్ళని ఒక్కొక్కరి ఇప్పుడు జనరల్ గా మన దగ్గర ఎక్కడ కూడా 1 by 1 తీసుకునే ఆప్షన్ ఉండదండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా 1 by 1 తీసుకునే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మేబీ ఆకలి కేకలు అవ్వచ్చు, లేదా ఆకలి బాధలు అవ్వచ్చు. దానికి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వీళ్ళు కంట్రోల్ చెయ్యాలి, చూడాలి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అబ్బా ఏంటబ్బా మీద పడిపోతున్నా అంటే మా బాధలు మీకేం తెలుసా అని వీళ్ళు అంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ వెర్షన్ వీళ్ళు కరెక్ట్, వాళ్ళ వెర్షన్ వాళ్ళు కరెక్ట్. పోలీసు ఏమంటాడు, అబ్బా మేము వారం రోజులుగా తిండి తెప్పలాగా మీకు పహారా కాస్తున్నామయ్యా. ఇప్పుడు నిన్న కూడా ఎస్ఐ చూసారా ఆ గుట్ల వెళ్ళారు అంశంలో, మీరు ఇక్కడ ధర్నాలు చేయడం కాదు కానీ మేము మా పని అయిపోతుంది తల్లి అంటే అంతే. అక్కడ ఆ ఎస్ఐ వెర్షన్ ఒక విధంగా కరెక్టే, బట్ వాళ్ళేమంటారు ఇది మీ డ్యూటీ, మీరు ఉండాల్సిన బాధ్యత మీది లేదా అని ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా నిజమే. కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ కేర్ మీకు కాల్ చేశారు, కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీరు మాట్లాడేసరికి చెప్పండి సార్, చూస్తాను సార్, ఒక్క నిమిషం సార్ అంటారు. ఇదేంటిది వెయిట్ చేయమంటున్నారు? మీకు అది మొదటి కాల్, బట్ ఆ కస్టమర్ కేర్ లో మాట్లాడే ఆవిడకి 100 కాలో 150 కాలో అయి ఉంటుంది. సో రోజు అదే పని. అఫ్ కోర్స్ వాళ్ళు కొన్ని వందల మంది చూసుంటారు. ఒక వెర్షన్ లో అరే చాలా మంది చూసుంటారు, మీరు కూల్ గా మాట్లాడుతున్నారు, మీరు ఇరిటేట్ అవుతున్నారు ఏంటి అని మనకు అనిపించవచ్చు. అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలాగా ఉంటది. సో ఇక్కడ కూడా పోలీసులు అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, రిలాక్స్ అవ్వండి అమ్మా, మాకు అయిపోతుందమ్మా అనే వెర్షన్ లో ఆమె చెప్పింది బాధితుల్ని. అక్కడ మీరు చెప్పినప్పుడు ఆమె అలా అనడం కరెక్ట్ కాదని చెప్పి సీఎం గారు సస్పెండ్ కూడా చేశారు ఆ లేడీ ఎస్ఐ. మీకు తెలుసో తెలియదు. మీరు ఆ లేడీ ఎస్ఐ మీరు ఒకసారి విద్యార్థినులతో మాట్లాడిన తీరు చూసారా? చూశాను సార్. నేను చాలా ఎర్రాస్ చేసినట్టు, చాలా హార్ష్ గా మాట్లాడు. వీడియో ఉంటే చూపించుకుని ఎందుకు మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తూ, అది ఎట్లా ఉందంటే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని బెదిరించినట్టుంది ఆ ప్రవర్తన. ఇప్పుడు బాధితుడు ఎవడైనా బెదిరించినట్టు మాట్లాడితే ఇంకా భయపడతారండి. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు జరిగింది అన్యాయం వాళ్ళకి. ఒక యంత్రాంగం వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడితే వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా నేను కాదంటలేదు, ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ అంటాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది ఇంట్రెస్ట్, దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఒకసారి నిమజ్జనం టైంలో హైదరాబాద్ లో ఒక పోలీసు నిమజ్జనం అంతా అయిపోయాక ఏంటి ఆ ఇయర్ మీరు నమ్ముతారో లేదో నైట్ నెక్స్ట్ డే ఈవినింగ్ 6-7 వరకు కూడా అయ్యింది. ఓకే, జనరల్ గా మాక్సిమం మధ్యాహ్నం వరకు అవుతుంది. ఆ రోజు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎంత కంట్రోల్ చేసినా కూడా అవ్వలేదు. ఓల్డ్ సిటీ నుంచి ఎక్కువ వచ్చేస్తాయి కదా. సో అంత అయిపోయాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ తీయకుండానే తోటి పోలీస్ బ్రదర్స్ తో ఒక 2 పెగ్గలు వేయడానికి అక్కడే ఒక షాపు చాటుగా వెళ్ళి వేసుకున్నాడు.
వెంటనే ఒక మన మీడియా మిత్రుడు ఒకడు వెళ్ళి చూసి ఇట్లా పోలీసుల నిర్వాకం చూసారా అన్నట్టుగా చూశారు. బట్ అక్కడ మీలాంటి వాళ్ళు ఏమంటారు, యూనిఫామ్ తో అలా మందు కొట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ అక్కడ అంతా అయిపోయింది, డ్యూటీ దిగేశారు వాళ్ళు. డీసీపీ ఎవరైతే వాళ్ళు డిస్పర్స్ చెప్పేశారు, ఎక్కడికో వాళ్ళు వెక్స్ అయిపోయి 48 hours గా డ్యూటీ చేసిన వాళ్ళు ఏదో యూనిఫామ్ మీద ఉన్నారు, బట్ క్యాప్ తీసేసి వాళ్ళకు చాటుగా వెళ్ళి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. Let me finish. వినండి కాదు, అంత వాళ్ళు ఏదో ప్రైవేట్ గా చేసుకుంటున్నారండి. ఒక అది కూడా పబ్లిక్ గా రే అని చెప్పి అడవట్లేదు. వాళ్ళు చాటుగా ఒక అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏదో ఉంటే దానికి అడ్డుగా పెట్టి ఒక షట్టర్ క్లోజ్ చేసి ఉంటే ఆ షట్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కామో చేసుకుంటారు. దాన్ని ఒక మీడియా మిత్రుడు దాన్ని క్యాప్చర్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరన్నట్టు యూనిఫామ్ లో ఇలా నడి రోడ్డు మీద ఏంటి అని కూడా రాయొచ్చు, దాన్ని మసాలా యాడ్ చేసి నడి రోడ్డు మీద రాయొచ్చు. బట్ 48 hours గా డ్యూటీ చేసినాడు వాడు మనిషే, వాడు మనలో ఒకడే. సో వాడేదో రిలాక్స్ అవ్వడం కోసం లేదంటే ఒక్కసారిగా సేద తీరుదామనో ఏదో చేశారు. అప్పుడు ఆడి వెర్షన్ ఎలా ఉంటుంది, అరే మేము ఏదో చాటుగా చేశాం కదా, ఇది కూడా దీన్ని వీళ్ళు ఇలా చెయ్యాలా అని వాడి వెర్షన్ అది కరెక్ట్, వీడి వెర్షన్ ఇక్కడ కరెక్ట్. ఒకటి చెప్తా మీకు, ఒకటి ఇందులో ఇప్పుడు రిలాక్స్ అవడానికి మందే తీసుకోవాలనేది ఒకటేదో మెయిన్ పాయింట్ అయితే కాదు. వాడికి అదే అండి. ఓకే, అది ఒక్కొక్కడు వినండి, ఒక్కొక్కడు సినిమా చూసి ఎంటర్టైన్ అవుతాడు, ఒక్కొక్కడు మందు తాగితే ఎంటర్టైన్మెంట్ అవుతాడు, ఒక్కొక్కడు ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉండి నువ్వు యూనిఫామ్ లో ఉండి మీకు వెహికల్స్ ఉంటాయి, ప్రతి ఎవరైనా కానిస్టేబుల్ నుంచి ఎవరికైనా వెహికల్స్ ఉంటే వాళ్ళ వెహికల్స్ లో వాళ్ళు అడిషనల్ గా వాళ్ళు సివిల్ డ్రెస్ క్యారీ చేస్తారు. నువ్వు ఈవెన్ దో నువ్వు ఒక్క షర్ట్ అన్నా తీసుకొని ఇది విప్పి అది కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి అలా క్యారీ చేయాలి. బండి లేని వ్యక్తి లేరు కానిస్టేబుల్. ఈవెన్ దో హోమ్ గార్డ్ కూడా అవన్నీ సెకండరీ సార్. నేను అన్నది ఇక్కడ ఈ ఒక్కటి చిన్న చేంజ్ చేసుకుంటే వాళ్ళకి గొడవ. కానీ చాలా మంది కింద ప్యాంట్ తీయకుండా షర్ట్ ఒకటి మార్చుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ లోనే ఇటువంటివన్నీ సార్. నాకు అవన్నీ మైండ్ సెట్ ఎలా చేసుకోవాలి, ప్రజల్లో ఒక 10 మంది గొడవ చేస్తే ఎలా డీల్ చేయాలి కాదనట్లేదు, ఇదే కదా ట్రైనింగ్. వాళ్ళకి వెర్షన్ అనేది ఒక్కొక్కరు ఒక దృక్పథం ఉంటుంది. కామన్ మ్యాన్ వాళ్ళకి తేడా ఉండాలి కదా. కాదన్నప్పుడు ఇది అప్పుడు తప్పే అవుతుంది. అక్కడ పరిస్థితులు నేను అన్నది ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి ఒకలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు కాదు నేను కన్ఫ్యూజ్ అవట్లా, మీరు టాపిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అలా మాట్లాడడం తప్పే. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఒకరు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు అదంటికి ఇక్కడ జరిగింది. వాళ్ళు చూశారు లేడీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చూసి వాళ్ళు ఫస్ట్ వార్డెన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆమె దాన్ని లైట్ గా తీసుకుంది, వాళ్ళనే మందులు ఇచ్చి పంపించేసింది. తర్వాత ఆమె పేరు పద్మ ఏదో. తర్వాత నెక్స్ట్ డే ఆమె ఎవరో ఈయన కొల్లు రవీంద్ర గారు వెళ్ళి ఆ నెక్స్ట్ రోజు అంతా కలెక్టర్ని ఎస్పీ గారు వెళ్ళి ఆ ఉదయం వెళ్ళి రాత్రి దాకా అక్కడే ఉండి వాళ్ళు తీసుకున్న చర్య ఏంటంటే ఆ వార్డెన్ పద్మ అనే ఆమెను సస్పెండ్ చేయటం. అది తప్ప వేరే చర్య ఏమి లేదు. ఇంకోటి ఎస్పీ గారు అక్కడికి వచ్చి వాడు విత్ ఇన్ ½ hour 1 hour లో బయటకు వచ్చి మీరంతా సేఫే, ఇబ్బంది ఏం లేదు, మీకు ఎటువంటి వీడియోలు లేవు అని చెప్పేశారు. అంటే మీకు 1 hour లో ఎంక్వైరీ అయిపోయింది. అది ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళు ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, వాళ్ళవి అటువంటివి ఏమీ లేవని తేల్చిపడేశాడు. అంటే ఎంక్వైరీ 1 hour లో అయిపోయింది. ఇంత పెద్ద సంఘటనకి 1 గంటలో ఆయన అక్కడికక్కడ ఎంక్వైరీ తేల్చి. అందుకే కదా ఇప్పుడు మళ్ళీ అసలు ఇంకో పెద్ద విశేషం ఏంటంటే గత 2 ఏళ్ల నుంచి నడుస్తుందంట. 2 నెలలుగా లేదు, 2 ఏళ్ల నుంచి. ఎక్కడ వాళ్ళు 2 నెలలనే అంటున్నారు. అక్కడ స్టూడెంట్స్ ఆడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు 2 నెలలనే లేదు, 2 ఏళ్లుగా నడుస్తుంది. 300 పైచిలకు వీడియోలు. అంటే దొరికిన వరకు, సందర్భం దొరికిన వరకు వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు ఒక 3-4 ఆడియోలు అయితే స్టూడెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 2 నెలలుగా అని చెబుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ వెర్షనే. మీరు చూసిన స్టూడెంట్స్ 2 నెలలు, నేను చూడటం కాదు, ఆడియోలు విన్న వాళ్ళు చెబుతున్నారు 2 నెలలు. నేను మొన్న ఒక మిత్రుడు రామకృష్ణ అని ఆయన వాడు వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా మాట్లాడిస్తే ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడితే, అరే ఇట్లా 2 ఏళ్ల నుంచి కూడా నడుస్తుందంట, బట్ ఏదో ఎవరెవరో పాత వాళ్ళ నెంబర్ల పేరు చెప్తున్నారు, ఇప్పుడు ఓపెన్ అయ్యి బరస్ట్ ఇది అవుతున్నారు. బట్ ఎందుకు ఈ ప్రభుత్వం కూడా ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది? పోనీ గత ప్రభుత్వం ఛాయలుగా అనుకుందాం, కాసేపు గత ప్రభుత్వంలో బిగిన్ అయింది అనుకుందాం. గత ప్రభుత్వంలో బయటికి రానంత వరకు దొంగ అనేవాడు దొరే. ఇప్పుడు బయటకు వచ్చింది.
బయటకు వచ్చినా గానీ దొంగ దొరట్లా అవుతాడు. అదే అండి, అందుకే ఈ రోజు మళ్ళీ ఇంకొక కూడా జియో పాస్ చేసి అదే ఒక మీకు ఆర్డర్ ఇంకొకటి కూడా ఉంది పాస్ ఆరోపణ. చేశాడు. వినండి వినండి, ఇక్కడ అర్థమైంది. ఇంకా ఎన్ని ఎవరైతే ఆరోపణలు కెమెరా ఉన్నాయి? పెట్టింది అమ్మాయి, ఎన్ని ఆరోపణలు ఆ ఉన్నాయి? అమ్మాయి టీడీపీ నాయకుడు కూతురు అంటున్నారు కానీ ఎక్కడ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు అంటలేదు. టీడీపీ నాయకుడి కూతురు అని క్లియర్ గా అందరికి బయటకు వచ్చేసింది అది. ఈ బట్ పరిస్థితిలో ఆ అమ్మాయి ఒక విజయ్ అనే అబ్బాయి చెప్తే ఆ విజయ్ అనే అబ్బాయి పలానా పాత మాజీ మంత్రి తాలూకా అనుచరుడు కొడుకు అని ఇటువైపు అంటున్నారు. ఆ, ఇప్పుడు ఏదైనా కానీ ఇద్దరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే అనుకోవాలి. అప్పుడు మనం స్టూడెంట్స్ ఇద్దరు. కాదు 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 కెమెరా పెట్టించిన అతను పెట్టిన అమ్మాయి కాదు, పెట్టిన అమ్మాయి మీరు అన్నట్టు టీడీపీ అమ్మాయి అనుకుంటే, నాయకుడు టీడీపీ కూతురు. నాయకుడికి సంబంధించిన కూతురు అనుకుంటే, పెట్టమని చెప్పిన అబ్బాయి పాత మాజీ పేర్లు అనవసరం, ఆ, మాజీ మంత్రి అనుచరుడు తాలూకా కుమారుడు, అబ్బాయి పేరు కూడా విజయ్ అని చెప్పారు. విజయ్ అని అతన్ని పట్టుకున్నారు కూడా. అవునండి, అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అసలు విషయాన్ని వదిలేసి ఏదేదో తీస్తున్నారు. అందుకే ఇప్పుడు నిన్న మళ్ళీ న్యూస్ చూసారా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఎక్కడ కెమెరాలు పెట్టించవచ్చు, ఎలాగ ఉండొచ్చు, ఒకవేళ పాత డిలీట్ అయిపోయినా ఆ ఐపీ ద్వారా, ఇంటర్నెట్ ఐపీ ద్వారా దాన్ని ట్రేస్ అవుట్ చేయడం Recovery చేసి. ఎలాగో చేయడానికి కూడా ఆలోచిస్తున్నారంట. చూద్దాం. ఇప్పుడు అంటే మన టాపిక్ అటు బురద నుంచి అటు వెళ్ళింది అనుకుంటా. సో అంటే నేను అనేది ఈ ప్రతి దగ్గర కూడా మన జనరల్ గా హ్యూమన్ ఇందులో ఇంకొకటి సైకాలజీ ఉంది సార్. వైట్ పేపర్ అంతా వదిలేసి ఆ మచ్చ చూస్తాం మనం. ఆటోమేటిక్ కనబడేది అదే కదా దృష్టి మనకి. Obviously. ఇప్పుడు ఇంకొకటి, ఆ. ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగింది. హోమ్ మినిస్టర్ ఆమె లేడీ అనిత గారు ఆమె వాళ్ళని పరామర్శించింది లేదు, ఏం జరిగిందని తెలుసుకునే పరిస్థితి కూడా లేదు, ఆ ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఇంతకు ముందే అనిత గారు సంజయ్ గారు వెళ్ళారు, పరామర్శించబడ్డారని చెప్పారు. అది వరద బాధితుల దగ్గర ఇది వీళ్ళక గొడ్లవల్లేరు. ఇంత ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు రోడ్డు మీద ప్రొటెస్ట్ చేసి ఇంత చేసిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఏమైందంటే కన్సర్న్ ఒక రకంగా హోమ్ మినిస్టర్ అంటే ఈమెకు బాధ్యత ఎక్కువ ఉంది. ఈమె వెళ్ళి ఫిమేల్ గా పైగా యాజ్ ఎ ఫీమేల్ వాళ్ళ బాధ ఈమెకి ఎక్కువ అర్థం అవ్వాలి కాబట్టి మీకన్నా నాకన్నా ఆమె వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళ బాధ ఏంటి కనుక్కోవడం కానీ ఎలా జరిగిందని కానీ ఇంతవరకు లేదు. ఇప్పుడు జరిగిపోయే ఇన్సిడెంట్ కూడా లాస్ట్ గురువారం లేదు, ఆల్మోస్ట్ 15 days పైన అవుతుంది. బయటకు వచ్చిన గురువారం రోజు బయటకు వచ్చి, అంతకుముందు వాళ్ళు వార్డెన్తో చెప్పారు అవి పట్టించుకోవట్లేదు కాబట్టి గురువారం రోజు వాళ్ళు ప్రొటెస్ట్ బిగిన్ చేశారు. అప్పటి నుంచి వెలుగులోకి వచ్చి గురువారం అనుకున్నాం మనం. అప్పటి నుంచి ఆమె ఇంతవరకు అటు పోయింది లేదు. తర్వాత మినిస్టర్ లోకేష్ గారు వెళ్ళింది లేదు. తర్వాత మీకు ఆడవాళ్ళకి ఏ అన్యాయం జరిగినా సహించలేను అని చెప్పి గొంతు దించుకొని బాగా అరిచిన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు తొంగి చూడలేదు, దాని గురించి ఒక మాట లేదు. అధికారులకి కనీసం ఏం జరుగుతుంది ఏంది అని తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు లేవు, ఎటువంటిది లేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు అది కూటమి జాగ్రత్తగా వెళ్తుంది, బ్యాలెన్స్డ్ గా ఒక విధంగా, తెర వెనుక విషయం అనుకుంటే. సో అరే ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నాడే, నేనున్నాను కదా ముఖ్యమంత్రిని అని రావచ్చు. అంటే ఒకవేళ తోక కత్తిరించడం అంటారా? కాదు, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే ఎట్లాంటి మాటలు వస్తాయి. తోక కత్తిరించిన వరకు పదాలు కట్ చేయటం కాదు. ఇప్పుడు మీరు ఒక శాఖకి మీరు, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కదా, అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు ఒక శాఖకి మంత్రిగా ఉన్నారు, నేను ఒక శాఖకి మంత్రిగా ఉన్నాను. జనరల్ గా మీరు అన్నట్టు స్పందించవచ్చు, చెయ్యొచ్చు. మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు అన్నారు, అంతవరకు ఓకే. బట్ ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చినట్టుగానే అనిపిస్తుంది టాపిక్. ఎందుకంటే చెప్తాను మీరు అడిగిన దానికి. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అర్థమైంది, లోకేష్ గారిని అన్నాను, ఇటు పవన్ కళ్యాణ్ వాడారు. కారణం ఏంటంటే వాడారు కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూటమిలో కారణం ఆయన గత వీడియోలు చూడండి, ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూడండి, ఆడవారికి అన్యాయం జరిగితే అసలు నేను నిద్రపోను, నేను అసలు గుడ్డలు చించుకుంటా అన్నంత కసిగా మాట్లాడిన మనిషి ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు రాడు? ఇప్పుడు అలా అంటున్నాను, పుట్టినరోజు చేసుకుంటూ ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్ళాడు పుట్టినరోజు పండుగ చేసుకోవటానికి అని. ఇక్కడ ఇంతమంది బాధితులు ఆడవాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు బాధ ఈయనకి అర్థం కాలేదా? లేకపోతే మీరు ఇంకా ఏవే ఉన్నాయో అన్ని పదాలు కాదు, ఇంకా అనడానికి కూడా అందుకు ఇక అనడానికి కూడా ఏం లేదు. మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఇంకోటి లేకపోతే ఇంకో పార్టీ అంటే మీరు పవన్ కళ్యాణ్ సెపరేట్ అంటున్నారంటే అందుకే ఈ కారణం మళ్ళీ చూసారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరు చెప్పండి కారణం చెప్తున్నా. ఆయన ఇప్పుడు ఇంతకుముందు లోకేష్ గారు అనిత గారు వీళ్ళెవరు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఊరుకో ఇటువంటి డైలాగ్ ఈయన ఒక్కడే ఈ డైలాగ్ చెప్పాడు. పాలిటిక్స్ లో ఉండగా ఈ డైలాగు భారీ డైలాగులు చెప్పిన మనిషి ఈయనే కాబట్టి ఈయనే వస్తాడు లైమ్ లైట్ లోకి, ఎందుకంటే ఇక్కడ సంఘటన జరిగింది. అదే
అది అంతే, అందుకనే ఆయన పేరు. మళ్ళీ పార్టీ అన్నాక మళ్ళీ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి అడగరంటే నేను పార్టీ start గురించి కాదు, ఆహా, పాలిటిక్స్. ఎంత లైమ్ లైట్ లోకి, లేదా ఇంత బర్త్డే పార్టీకి వెళ్ళారు, లేదంటే మళ్ళీ ఇంత లైమ్ లైట్ లో వెళ్ళారు, భారీ డైలాగ్ కొట్టే కాబట్టి ఈయన మళ్ళీ నేను స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఇంకేదో ఎత్తున్నారు. చెప్పండి మీరు ఆపితే నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నాను, ఒక శాఖకు సంబంధించిన ఆల్రెడీ 2-3 విజిట్ చేసి పర్యవేక్షణప్పుడు మళ్ళీ వెళ్తే ఏంటి మీరు వచ్చారు కదా, మీరు చేసి ఇన్ని రోజులు పట్టడం ఏంటి, అసలు మీరు మంత్రిగా ఉండి తలుచుకుంటే మీరు ఇన్ని రోజులు చేయడం ఏంటి అని ఈయన అంటే, కూటమిగా వెళ్ళిన ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయి రావు? మేబీ నేను అనుకుంటున్నా, ఇది నా పర్సెప్షన్, అది కూడా చెప్తాను. ఇందాక నుంచి మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. భారీ డైలాగులు చెప్పాడు, బానే ఉంది, కాదనట్లేదు. రాజకీయంలో ప్రతి ఒక్కరు భారీ డైలాగులే చెప్తారు, దానికి నేను యాక్సెప్టెడ్. అయితే ఒక పిడికిలి బిగించాలంటే, కొన్ని అతి భారీ ఉంటాయి. పిడికిలి బిగించాలంటే చిటికిలి వేనికి పెద్ద సీన్ లేదనుకుంటున్నాం, బట్ ఇది కూడా యాడ్ అయితేనే పిడికిలి, అంతే కదా. బట్ ఇది పవర్ఫుల్ గా ఉంటుంది. బొటన్ వేలు, బట్ బొటన్ వేలు బాగా అరే నేనే ముందుంటాను అని అంటది. ఇది కానీ సహకరించకపోతే ఈ బొటన్ వేలు కూడా ఏం చేయలేదు. సో ఆయన ఎంత గుడ్డలు చించుకొని స్టేట్మెంట్లు ఇచ్చినా, మీరు అన్నట్టు ఎంత పకడ్బందీగా నేను ఎక్కడ ఎందుకంటే అత్యాచారమో లేదు మిస్సింగ్ అమ్మాయిల గురించో నేను ట్రేస్ అవుట్ చేస్తాను అని కూడా చెప్పాడు ఆయన. నా వంతుని ప్రయత్నిస్తాను కూడా చెప్పాడు ఆయన. బట్ 30,000 పైచులకు అమ్మాయిలు మిస్ అయితే ఒక్కరిని ఏదో పట్టుకున్నారు, అది కూడా ఏదో కంటి తుడుపు చర్యగా పట్టుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి, కాదనట్లేదు. సో ఈ మిగతా 29,999 మంది ఏమయ్యారు, ఇంకా ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఏంటి 1 by 1 వెళ్ళారనుకోండి, కూటమిగా ఉన్నప్పుడు ఒకళ్ళ శాఖల్లో ఆల్రెడీ వాళ్ళ పర్యవేక్షణలు వచ్చిన తర్వాత ఇలా వెళ్తే పద్ధతిగా ఉండదు. ఒకవేళ ఈయనే ఫస్ట్ వెళ్ళాడు అనుకోండి, అది ఓకే. ప్రతిదానికి ఈయన ఎలాగెళ్ళగలుగుతాడా? అన్నిటికీ వెళ్ళమని మనం అనట్లేదు కదా. అదే అర్థమైంది, ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి వచ్చేసారు, ఆ టైంలో ఈయన వెళ్ళలేకపోయాడేమో. కారణం నేను అడిగేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కూటమి ప్రభుత్వంలో స్టాల్వర్డ్ మెయిన్. మీరు అడిగేశారండి, ఆ క్వశ్చన్ అడిగేశారు. వినండి, పదాలు మారుస్తున్నారు తప్ప బాధితులకి అండగా. అర్థమైందండి, నేను యాక్షన్ తీసుకోమని కాదు, యాక్షనే కాదు, వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. రిలీఫ్ కాదు, ఇక్కడ ఏమైందంటే వెళ్ళే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. మీకు అర్థమవుతుందా? అవి ఉండకూడదు, రభస ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అమ్మాయిని ఎవరినైతే తరలించారో రాత్రి ఆ అమ్మాయి టీడీపీ లీడర్కి సంబంధించిన అమ్మాయిని అంటున్నారు. పోనీ అటువైపు ఏమంటున్నారు, వైసీపీకి సంబంధించిన లీడర్ తాలూకు అని అంటున్నారు. ఎవరిని? ఆ అబ్బాయి ఎవరైతే చెప్పాడో విజయ్, ఖచ్చితంగా వాడు వీడియోలతో బిజినెస్ చేశాడో లేదో పక్కన పెడితే, ఇక్కడ ఖచ్చితంగా ఒక అమ్మాయో, వార్డెనో, వంట మనిషో, గేట్ కీపరో, హౌస్ కీపింగ్ ఎవరో ఒకరు హెల్ప్ చేయకుండా అయితే తీయలేడు. అదే ఇప్పుడు ఈఎంఐ కదా హెల్ప్ చేసి. అదే ఇప్పుడు ఎంత విషయం ఉంది కదా, ఈ విషయం బయటికి రాగాలంటే ఏమో వీళ్ళ తాలూకు కీలకమైన లీడర్లు ఎవరున్నారు, ఒకేసారి యాక్షన్ తీసేసుకుంటే ఇదేం సినిమా కాదుగా. వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మీరే చెప్పారుగా రాజకీయ నాయకులు అంత ఓపెన్ గా బరస్ట్ అయిపోతే కూటమి అనేది స్టార్ట్ అయ్యే ఇప్పటికి ఇంక ప్రభుత్వం 3 నెలలు కూడా అవ్వలేదు ఇంకా. మరి ఎట్లా 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడే ఉన్న స్టేట్మెంట్ కి అక్కడ రాజకీయాల్లో లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకి ఉండేదానికి వేరుంటది. ఇప్పుడు సో కాబట్టి వీళ్ళు అందుకు మేబీ అది ఎక్కువ అవుతుందని చెప్పి వెళ్ళకపోయి ఉండొచ్చు. సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతసేపు అయినా అవుతుంది. అయితే ఏంటంటే రాజకీయం అంటే మనకు తెలిసిందే, కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా తప్పని అనట్లే. ఇక్కడ ఈ బురదకు సంబంధించి ఈ బుడమేరు సంబంధించిన వరద గాని, ఈ నాగాన్ సాగర్ శ్రీశైలం నుంచి వచ్చిన వరద కృష్ణా ద్వారా వచ్చిన ఇది గాని, ఇవన్నీ కూడా అందులో పార్టే. నాయకుడు అనేవాడు అందరినీ సాటిస్ఫై చేయలేడు, బట్ చేసేలాంటి సమర్థుడినే మనం ఎన్నుకుంటాం. అక్కడ మనం డిసప్పాయింట్ అవుతాం. ఖచ్చితంగా ముందున్నవాడికి ఒక ప్రయారిటీ ఉంటుంది, వెనకున్నవాడికి ఒక ప్రయారిటీ ఉంటుంది. దాన్ని మనం ఎవరిని తప్పు పట్టగలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మంచి మెరిట్ లోనే ఉన్నారు. మీ తమ్ముడు ఒక మెరిట్ ఉన్నాడు, మా తమ్ముడు మెరిట్ ఉన్నాడు. నేనేం చేశాను, నా మీడియా జర్నలిస్ట్ గారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మినిస్టర్ని కూడా పట్టుకొని ఒక సూట్ కేసు ఇచ్చాను. మెరిట్ ప్రకారం మీ తమ్ముడికి రావాలి, బట్ మా తమ్ముడికి వచ్చిందే. అప్పుడు మీరేమంటారు? ఆడికి అలవాటు చేసింది ఎవరు? నేనే. సో అల్టిమేట్ గా మారాల్సింది కూడా ప్రజలే. అట్లా ఇబ్బంది పడితే తిడతాము, ముందుకు వచ్చిన వాళ్ళకి ముందు మా ఏరియా ఉంది కాబట్టి మాకు ఇచ్చారా అంటాడు. దీన్ని మళ్ళీ క్యాస్ట్ రూపంలో కూడా రంగుపూల మీద కూడా మళ్ళీ ప్రజలే, మళ్ళీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మన నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా. అధికారులు ఎవరు సార్? మన పక్కింటోడు, మన ఎదురింటోడే.
సో ఇట్లా కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఇంకా ఆఖరికి ఒకేసారి పడితే పొట్లాలు ఎగరేశారని ఒకరు, లేదు ఎక్కడికాడు బాధితులు చూసుకుంటున్నారు అన్నప్పుడు ఈ గవర్నమెంట్ వెర్షన్ వాళ్ళు ఇలా చెప్పుకుంటారు, ఆ వెర్షన్ వాళ్ళు సరిగ్గా చూడట్లేదు అంటారు. సో ఇవి చెప్తున్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళు కాబట్టి వరదైతే వచ్చింది, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలా బురద జల్లుకునే ప్రయత్నం కాకుండా ఎవరు చేతనైన సాయం వాళ్ళు చేయడం, ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఆహార పొట్లాలు అందించినది చేస్తే బాగుంటది. బట్ రాజకీయం అనేసరికి ఈ బురద జల్లుడు కార్యక్రమం అన్ని రకాలు ఉంటాయి. ఉంటాయి. అది ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.